ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపను బట్టి మీరు అంత బాగున్నారని, దేవుడు మీ అందరికీ తోడయండి మిమ్మల్ని నడిపిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మీరు ఏ విషయంలో నలిగిపోతున్నారు, ఎక్కడ ఏడుస్తున్నారు, ఏ విషయం గురించి కంగారు పడుతున్నారు, ఏ విషయం గురించి భయపడుతున్నారో ప్రతి విషయంలో దేవుడు మీకు జయం ఇవ్వాలని, మీ జీవితంలో ఉన్న ప్రతి భయమును ప్రతి కన్నిటిని ఆయన కొట్టువేసి అనేక మందికి ఆశీర్వాద కారణంగా దేవుడు మిమ్మల్ని నిలువబెట్టాలని ఆశించి మీ కొరకు మొరపెట్టుకుంటున్నాను దేవుని సన్నిధిలో. కాబట్టి మీ స్థితిగతులను చూడక దేవుని వాగ్దానాన్ని చూడండి. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. మీ పరిస్థితులన్నింటినీ దేవుడు తప్పక మార్చబోతున్నాడు, విశ్వసించండి. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నప్పుడు నేను ఎంతగానో మీ గురించి ప్రార్థిస్తున్నాను. మీ హృదయ వేదనంతా కూడా దేవుడు తీసివేయాలని, మీ ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తి కొరకు అడగండి. తప్పక దేవుని శక్తితో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆయన శక్తిని పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 8వ అధ్యాయము 6వ వచనము. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒక అధికారంతో కూడిన వాగ్దానాన్ని దేవుడి రోజు నీకు అనుగ్రహించారు. నీవెవరో ఈ వాక్యం తెలియజేస్తోంది. దేవుడు నీకు ఎంత సామర్థ్యత ఇచ్చాడో, ఎంత శక్తిని నీకు ఇచ్చాడో, నిన్ను ఎంత అధికారంతో ఈ లోకానికి పంపించాడో, నిన్ను పుట్టించాడో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మీరు కనుక ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఈ వాక్యం కనుక మీకు అర్థమైపోతే నిజంగా మీ జీవితాలు మారిపోతే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి తండ్రి, ఈ వాక్యం నేను అర్థం చేసుకోవాలి. నాకు ఆత్మీయ జ్ఞానం ఇవ్వండి తండ్రి, నేను ఆత్మీయ నేత్రలు తెరవండి అయ్యా. ఈ మాట యొక్క లోతును నాకు స్పష్టంగా తెలియచేయండి అని ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానాన్ని వినండి. చూడండి, దేవుడు గొప్ప అధికారాన్ని మీకు అనుగ్రహించాడంట. ఆయన చేతి పనులన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాడంట. మిమ్మల్ని పాలించే వారికి ఈ లోకానికి పంపించాడు, రూలర్స్గా చేశాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటిని చేసినప్పుడు సృష్టి అంతటిని తన మాటతో చేశాడు. ఆయన కలుగును గాకంటే సృష్టి అంతా కలిగింది. సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగాడు, భూమి ఆకాశంలో కలిగాయి. ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టి కూడా కలిగింది. అయితే మనల్ని మాత్రం ఆయన తన చేతితో చేసుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలుగా ఉన్నాం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని తాను చేసిన సృష్టి అంతటి మీద మనకు అధికారం ఇచ్చారు. ఈ సృష్టి అంతటిని మీరు ఏలండి, మీ సంతోషం కొరకు, మీ కొరకు ఈ సృష్టి అంతటిని చేశానని ఆయన మనల్ని చేసినప్పుడు మనకి అధికారాన్ని అనుగ్రహించారు. అయితే దురదృష్టవశాత్తు దేవుడిచ్చిన అధికారాన్ని మనం మర్చిపోయి ఆయన చేసిన సృష్టిని పరిపాలించడం మాని సృష్టికే భయపడుతుండడం జరుగుతుంది. ఇంకా కొంతమంది సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం చూస్తున్నాం. అందుకే ప్రభు మరలా మనకు తెలియజేస్తున్నారు. అనేక సార్లు మనతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని రూలర్స్గా చేశాను, మిమ్మల్ని అధికారులుగా చేశాను. ఈ సృష్టి అంతా కూడా మీ కొరకే. మీరు సృష్టిని ఏలడానికి, ఆజ్ఞాపించడానికి మీకు శక్తిని అనుగ్రహించాను. దానిని వినియోగించుకోండి అని తెలియజేస్తున్నాడు ఆయన. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల
క్రీస్తు తోటి వారసులము. చూడండి ఎంత అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించారో. మరలా భయపడడానికి దాస్యపాత్మను పొందలేదంట. మరలా ప్రతి విషయానికి భయపడడానికి, చిన్న వాటికి భయపడడానికి, ప్రతిరోజు భయపడడానికి, ప్రతి విషయంలో భయపడడానికి దేవుడు మనకు దాస్యపాత్మను ఇవ్వలేదంట. దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు ఆయన. ఆ ఆత్మను పొందుకున్న వారమై మనము తండ్రి, నాయనా అని మొరపెట్టడానికి అధికారం ఇచ్చాడు. ఆయన కుమారులుగా ఉండటానికి అధికారం ఇచ్చాడు. ఈ సృష్టినంతటినీ సృష్టించిన సృష్టికర్తకు నీవు కుమారుడివైతే, కుమార్తెవైతే ఆయనతో పాటు వారసుడివే. ఇంకా భయపడడానికి నువ్వు దాసుడవు కాదు. ఆయన కుమారుడుగా నీకు అధికారం ఇచ్చాడు. వారసుడుగా, క్రీస్తు తోటి వారసుడిగా నీకు అధికారం ఇచ్చాడు. ఎందుకు ఆయన ఇంత అధికారం మనకు అనుగ్రహించారంటే కేవలము ఆయన తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టే. మనం గొప్పవారమని, మనం జ్ఞానవంతులమని, మనకేదో శక్తి ఉందని కాదు. కేవలము దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టే ఈ అధికారాన్ని అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి ఈ వాక్యానికి ముందు వచనాలు చదివితే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఎంత మాత్రము యోగ్యులం కాదు. ఆయన మనల్ని దర్శించడానికి కూడా మనం తగిన వారం కాదు. అబ్బా తండ్రి అని పిలవడానికి కూడా మనం యోగ్యులం కాదు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు పనికిరాని మనల్ని దర్శించాడు. ఆయన తన మహిమ ప్రభావంతో మనల్ని నింపాడు. దాస్యపాత్మనివ్వకుండా దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు. ఇంత అధికారం కలిగిన నీవు ఇంకా ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావా? ఈ లోకంలో ఏది నీకు ఎదురవుతున్నా, ప్రతిరోజు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితికి నువ్వు భయపడుతూనే ఉన్నావా? అయితే నువ్వు దాస్యపాత్మలోనే ఉన్నావు. ఇంకా దత్తపుత్రాత్మ నువ్వు ఇంకా పొందుకోలేదేమో, దత్తపుత్రుడుగా నువ్వు మారలేదేమో. అందుకే ప్రతి దానికి కూడా నువ్వు భయపడుతున్నావు. ప్రతి దానికి నువ్వు దాసుడుగానే ఉంటున్నావు. దేవుడు వారికి అనుగ్రహించిన శక్తిని గురించి తెలుసుకున్న పేతురు, యోహానులు ఒకరోజు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక కుంటివాడు, పుట్టినప్పటి నుంచి కూడా కుంటివానిగా ఉన్నవాడు, వారిని భిక్షం అడుగుతూ ఉన్నాడు. వారి చేతుల వైపు చూస్తున్నాడు, వారేమని ఇస్తారేమని. అయితే దేవుని శక్తితో నిండుకొని దేవుని దత్తపుత్రులుగా ఉన్న పేతురు, యోహానులు వారిని చూచి అంటున్నారు, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాను. నజరేయుని యేసు శక్తి కలిగిన నామములో లేచి నడువని దేవుని శక్తితో ఆజ్ఞాపించగానే పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉన్న వ్యక్తి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడంట. చిన్నప్పటి నుండి అతను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పుట్టినప్పటి నుంచి కుంటివాడు కదా, ఏ విధంగా నడుస్తున్నాడు, ఈ అద్భుతం ఎలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. అప్పుడు పేతురు, యోహానులు అంటున్నారు, ఇది మా శక్తిని మీరు అనుకోకండి. ఇది మా శక్తిని బట్టి, మా కెపాసిటీని బట్టి కాదు, దేవుని శక్తి వీరిని బాగు చేసిందని చెప్తున్నారు. చూడండి, పేతురు, యోహానులు కూడా మనలాంటి మనుషులే. కానీ వారు దేవుని శక్తి కొరకు ఎదురు చూచారో, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూచారో దేవుని శక్తి పొందుకున్నారు. దేవుని శక్తి పొందుకోగానే వారికి అర్థమైపోయింది దేవుడు వారికి ఎంత శక్తిని అనుగ్రహించాడో, ఏ విధంగా ఎదిరించాలో సాతానుని, ఏ విధంగా రోగాన్ని ఎదిరించాలో, ఏ విధంగా శ్రమల్ని ఎదిరించాలో, భక్తి జీవితానికి ఆటంకంగా నిలుస్తున్న ప్రతి దాన్ని ఏ విధంగా ఎదిరించాలనేది వారికి అర్థమైపోయింది దేవుని ఆత్మ రాగానే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు మీకు కూడా అదే శక్తిని అనుగ్రహించారు. ఆ శక్తిని కనుక నీవు పొందుకుంటే నీకు కూడా అర్థమైపోతుంది నీవెవరవో, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, ఏ పర్పస్తో దేవుడి లోకాన్ని నిన్ను పంపించాడో నీకు అర్థమైపోతుంది. ఇక దాస్యంలో నీవు ఉండవు, దాసురాలుగా నీవు ఉండవు, దత్తపుత్రాత్మను పొందుకుంటావు, దత్తపుత్రుడుగా, దత్తపుత్రురాలుగా ఉంటావు. ఈరోజు నీకు ఎదురవుతున్న చిన్న చిన్న విషయాలకి భయపడిపోతున్నావా? చిన్న చిన్న సమస్యలకు, శోధనలకి భయపడిపోతున్నావా? కలవరపడిపోతున్నావా? అయితే నువ్వు ప్రార్థించు, అయ్యా నీ శక్తి నాకు కూడా కావాలి. ఇదిగో తండ్రి, నన్ను స్వాధీనం చేసుకోండి. నీ శక్తితో నన్ను నింపండి అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. మీరు నన్ను ఎందుకు పంపించారో నాకు తెలియచేయండి. మీ శక్తిని నేను తెలుసుకోవాలయ్యా, పూర్తిగా నేను తెలుసుకోవాలి. నాకు ఎంత శక్తిని అనుగ్రహించారో నేను తెలుసుకోవాలి అని ప్రభువుతో ప్రార్థించండి. మీ సమస్యల గురించి ఎవరితో చర్చించొద్దు, కానీ మీ ప్రతి సమస్యను గద్దించండి యేసు నామములో.
దేవుని శక్తి చేత నేను గద్దిస్తున్నాను సాతానని. ప్రతి సమస్యను గద్దించండి, ప్రతి రోగాన్ని గద్దించండి, ప్రతి ఆర్థిక బంధకాన్ని గద్దించండి. మీ కుటుంబాన్ని బాధిస్తున్న ప్రతి సమస్యను కూడా గద్దించండి యేసునామంలో. క్రీస్తుతోటి వారసుడని నేను, క్రీస్తుతోటి వారసురాలని నేను, కాబట్టి నేను నిన్ను గద్దిస్తున్నానని మీ జీవితంలో మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను గద్దించండి. అద్భుతకరమైన విజయాన్ని మీరు పొందుకోబోతున్నారు. దేవుని శక్తితో కూడిన మీ మాట రిలీజ్ అవ్వగానే సమస్యలన్నీ పారిపోబోతున్నాయి, శోధనలన్నీ పారిపోబోతున్నాయి, రోగాలన్నీ కూడా లోబడబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని శక్తిని నమ్మి ఆయన శక్తి కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, దాస్యపాత్మను మాకు ఇవ్వలేదు కానీ దత్తపుత్రాత్మను మాకు అనుగ్రహించారు తండ్రి. అయితే మీరు ఇచ్చిన అధికారాన్ని మర్చిపోయి మీరిచ్చిన శక్తిని ప్రక్కన పెట్టి మా స్వంత శక్తి చేత ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మా స్వంత బలం చేత ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మా జ్ఞానం చేత ఏదో చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఓడిపోతున్నామయ్యా. అయితే ఈరోజు మరలా నీ దగ్గరికి వస్తున్నాం నీ శక్తి కొరకు. అయ్యా, ఎంతమంది అయితే నీ శక్తి కొరకు ఎదురు చూస్తున్నారో నీ శక్తిని అనుగ్రహించండి అయ్యా. ఎంతమంది అయితే నీ శక్తి కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీరు తాకండి నాయన. ఎంతమంది మోకరించారో వారందరినీ మీరు తాకండి. వారి కుటుంబాలను తాకండి అయ్యా, వారి సమస్యలను తాకండి అయ్యా, వారి జీవితంలో ఉన్న ప్రతి వేదనకరమైన పరిస్థితిని తాకండి, వారికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి విధమైన పరిస్థితిని తాకండి, వారి జీవితంలో దుఃఖానికి కారణమైన ప్రతి సమస్యను తాకండి. నీ శక్తిని పొందుకొని నీ శక్తి ద్వారా అనేక కార్యములు చూడడానికి మా ఆత్మీయ కుటుంబం అంతటికీ సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం చేసుకోండి, నీ ఆత్మతో బంధించండి నాయన. నీ ఆత్మ కలిగిన వారు ఏ పరిస్థితిని ధైర్యంగా ఉంటారు, భయపడరు. ఎందుకంటే వారిలో ఉన్నది దాస్యపాత్మ కాదు, దత్తపుత్రాత్మ. కాబట్టి తండ్రి, ఈరోజు ఎంతమంది దత్తపుత్రాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరినీ నింపారని, వారి చేపట్టుకుని నడిపిస్తున్నారని నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి సమస్యల గురించి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి సమస్యని అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరు వారి సమస్యతో మాట్లాడడానికి, వారి సమస్యని గద్దించడానికి శక్తినివ్వండి, ఆత్మీయ జ్ఞానం ఇవ్వండి. ప్రతి సమస్య నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన వేదన నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకం నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి శత్రు పోరాటం నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఆశ్చర్యకరమైన విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతకరమైన విడుదల అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు మరొకసారి అప్పగించుకుంటూ ప్రతి బిడ్డకు తోడేండి నడిపిస్తారని, ఏది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి మార్గములు మీరు తోడుకోండి. వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు సఫలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీకు అద్భుతకరమైన శక్తినిచ్చాడు. ఆ శక్తి కొరకు వేడుకోండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా మారిపోతారు. ఈ భూమి మీద దేవునికి సాక్షులుగా జీవిస్తారు. కాబట్టి వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ కూడా ఆమని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనుకూలమైతే దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.